హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు సికింద్రాబాద్ డీఎఫ్ఓ శ్రీదాస్. ఉదయం ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. దీంతో ఈ ఫ్లోర్లో ఉన్న హార్డ్ డిస్క్ డాక్యుమెంట్స్ కాలిపోయాయని తెలిపారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా రెండో అంతస్తులో ఉందన్నారు. రెండో ఫ్లోర్లో ఉన్న కెమికల్ ల్యాబ్కు ఎలాంటి ప్రమాదం జరగలేదంటున్న సికింద్రాబాద్ డీఎఫ్ఓ శ్రీదాస్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఫైర్ కాల్ ఎప్పుడు వచ్చింది, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాట్లాడేందుకు మనతో పాటు డిఎఫ్ఓ శ్రీదాస్ ఉన్నారు. సార్, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫస్ట్ మీకు ఫైర్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్కి ప్రైమరీగా ఏది కారణం అనుకుంటున్నారు? మాకు 10 గంటల 22 ఆ సమయంలో ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఫైర్ అవుతుందని సమాచారం వచ్చిందండి. ఇక్కడ అసెంబ్లీ నుంచి మేము ఫైర్ టెండర్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అయింది. మేము ఫైర్ని చూసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చేమోనని అనుమానిస్తుంది. సో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ కేసులకు సంబంధించిన ఆధారాలు మొత్తం ఇక్కడే ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ సంబంధించి ఏ రకమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఫైర్ అయిన చోట ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు కంప్యూటర్సు, ఆఫీస్ చైర్స్, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాలు, కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ కనిపించాయి. అవి కొన్ని పాక్షికంగా, కొన్ని పూర్తిగా డ్యామేజ్ అయినవి. సో వీళ్ళు ఎక్కువగా ఏదైతే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాక్యుమెంట్స్ కానీ ఏదైతే సీజ్ చేస్తారో అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వాటి మీద రిపోర్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం చేస్తుంటారు. ల్యాబొరేటరీ పార్ట్ అంతా సెకండ్ ఫ్లోర్లో ఉంది. అక్కడ కొంచెం కెమికల్స్ కానీ లేకపోతే సిలిండర్స్ కానీ ఉంటాయని చెప్తున్నారు. ఇది మేము వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫైర్ని కంట్రోల్ చేయడం వల్ల సెకండ్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఇది ఫైర్ స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి కంప్యూటర్ హార్డ్ డిస్క్లకు సంబంధించి అందులో కీలకమైన డేటా ఉండే అవకాశం ఉంది వివిధ కేసులకు సంబంధించి. అవి పాక్షికంగా పూర్తిగా కాలిపోయాయా లేకపోతే మొత్తం దగ్ధమైపోయా? అది పూర్తిగా మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమండి. అందులోంచి డేటా రిట్రీవ్ చేయగలమా లేదా అన్నది కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ దాన్ని చూసిన తర్వాత చెప్పగలరు. అంటే ఇప్పుడు కేవలము కంప్యూటర్లు, ఈ హార్డ్ డిస్క్లు, వీటితో పాటు వేరే ఇతరేతర ఆధారాలు, పేపర్ డాక్యుమెంటరీకి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఇందులో దగ్ధమయ్యాయా? కొన్ని దగ్ధమైనవి, అవి వేటికి సంబంధించినది మాత్రం సమాచారం లేదు. కాకపోతే కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్, కొన్ని పేపర్స్ కాలిపోయినట్టుగా ఉన్నాయి లోపల. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయింది అంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి అంటున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మొత్తం ఫైర్ కంట్రోల్లోకి వచ్చిందా? ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిందండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఫైర్ స్ప్రెడ్ కాలేదు. కింద ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అవ్వడం వల్ల స్మోక్ కొంచెం సెకండ్ ఫ్లోర్ పోయింది అంతే తప్ప ఫైర్ గ్రౌండ్కి సెకండ్కి ఎక్స్టెండ్ కాలేదు. సో గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్లో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. మీరు వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో, ఇందులో పనిచేసే వారితో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అంటే ఈ ఫైర్ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పారు? వాళ్ళు సుమారు 10:20 టైంలో ఫస్ట్ చూడడం జరిగింది. అప్పుడే ఆఫీసు టైం అయింది కాబట్టి రావడం వల్ల స్మోక్ రావడంతో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కొంచెం స్మోక్ ఎక్కువగా ఉంది. అక్కడ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. ఎక్స్టింగ్విషర్స్ని యూజ్ చేసి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం స్మోక్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కిందికి రావడం జరిగింది. అంతలోనే మాకు సమాచారం వచ్చింది. మేము ఫైర్ టెండర్స్ను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి సిచ్యువేషన్ని సుమారు 2 గంటలు కష్టపడిన తర్వాత పూర్తిగా అదుపులోకి తీసుకురావాలి. ఇది మొత్తానికి ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో వివిధ కేసులకు సంబంధించి కీలకమైన హార్డ్ డిస్క్లో చాలా డేటా ఉంది. సో అవి రిట్రీవ్ చేయగలుగుతామా లేవా? హార్డ్ డిస్క్లు దగ్ధమయ్యాయి. అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఎవిడెన్స్ కొన్ని కూడా దగ్ధమయ్యాయి. సో ఈ ఘటనకు సంబంధించి ప్రైమరీగా మాత్రము షార్ట్ సర్క్యూట్ కారణంగానే తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం జరిగింది అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.